ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుంది. నగరంలోని ఓ రహస్య ప్రాంతంలో ప్రణీత్ రావును పోలీసులు విచారిస్తున్నారు. ఎస్ఐబి కార్యాలయంలో హార్డ్ డిస్క్ల ధ్వంసం, డాక్యుమెంట్లు కాల్చివెత్తిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ విచారణలో ఎస్ఐబిలో కీలకంగా పనిచేసిన మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు పాత్రపై పలు ప్రశ్నలు వేసినట్టు తెలిసింది. ఇప్పటికే ప్రణీత్ రావు సెల్ ఫోన్ ను సీజ్ చేసిన పోలీసులు అతని వాట్సాప్ చాటింగ్, కాల్ డీటెయిల్స్, డేటా రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు ప్రణీత్ రావుకు సహకరించిన అధికారులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసును సిఐడి లేదా సిట్ కు బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుంది. నగరంలోని ఓ రహస్య ప్రాంతంలో ప్రణీత్ రావును పోలీసులు విచారిస్తున్నారు. ఎస్ఐబి కార్యాలయంలో హార్డ్ డిస్క్ల ధ్వంసం, డాక్యుమెంట్లు కాల్చివెత్తిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ విచారణలో ఎస్ఐబిలో కీలకంగా పనిచేసిన మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు పాత్రపై పలు ప్రశ్నలు వేసినట్టు తెలిసింది. ఇప్పటికే ప్రణీత్ రావు సెల్ ఫోన్ ను సీజ్ చేసిన పోలీసులు అతని వాట్సాప్ చాటింగ్, కాల్ డీటెయిల్స్, డేటా రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు ప్రణీత్ రావుకు సహకరించిన అధికారులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసును సిఐడి లేదా సిట్ కి బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రణీత్ రావును నిన్న పంజగుట్ట పోలీసులు సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్ లో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ లో ఉన్నటువంటి రహస్య కార్యాలయానికి తరలించి విచారణ చేపడతా ఉన్నారు. పంజగుట్ట పోలీస్ కి తీసుకొస్తే మళ్ళీ మీడియా తాకిడితో పాటు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, మాజీ బీఆర్ఎస్ నాయకుల ఒత్తిడి కూడా ఉంటుంది కాబట్టి ఏ పోలీసులు విచారిస్తా ఉన్నారనే విషయం తెలియకుండా ప్రణీత్ రావుని అదుపులోకి తీసుకొని రాష్ట్ర విచారణ చేపడతా ఉన్నారు. దాంతో పాటు గతంలో ఐజీ స్థాయి హోదాలో ఉన్నటువంటి పై స్థాయి అధికారుల పాత్రపై కూడా ఈ రోజు ప్రణీత్ రావుని క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. అతను ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్, సమాధానాలను బట్టి ఉన్నత అధికారులని సైతం దీంట్లో ఇంక్లూడ్ చేసి వారికి కూడా నోటీసులు జారీ చేసి పిలిపించి ఈ కేసులో విచారించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుంది. నగరంలోని ఓ రహస్య ప్రాంతంలో ప్రణీత్ రావును పోలీసులు విచారిస్తున్నారు. ఎస్ఐబి కార్యాలయంలో హార్డ్ డిస్క్ల ధ్వంసం, డాక్యుమెంట్లు కాల్చివెత్తిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ విచారణలో ఎస్ఐబిలో కీలకంగా పనిచేసిన మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు పాత్రపై పలు ప్రశ్నలు వేసినట్టు తెలిసింది. ఇప్పటికే ప్రణీత్ రావు సెల్ ఫోన్ ను సీజ్ చేసిన పోలీసులు అతని వాట్సాప్ చాటింగ్, కాల్ డీటెయిల్స్, డేటా రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు ప్రణీత్ రావుకు సహకరించిన అధికారులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసును సిఐడి లేదా సిట్ కి బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రణీత్ రావుని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఎస్ఐబిలో పనిచేస్తున్నప్పుడు ఎంతమంది అధికారులు అతనికి ఆదేశాలు జారీ చేసి ఆ కేసుకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కి గురి చేయాలి, ఆ కాల్ గడనంతా బయటకు తీయాలి అనే దానిపై కూడా ఎవరెవరు ఉన్నతాధికారుల పాత్ర, ఎవరెవరు ఉన్నతాధికారులు అతను ఆదేశించారు అనే దానిపై కూడా పూర్తి వివరాలు ఈ రోజు ప్రణీత్ రావు నుంచి రాబట్టేటువంటి ప్రయత్నాలు చెప్తా ఉన్నారు. ఎస్ఐబిలో ఇతను డిఎస్పీ పదవి కూడా అక్రమ మార్గాన పొందారు. ప్రత్యేకమైనటువంటి జీవో ఎలా విడుదల చేస్తారు, చాలా మంది అదే బ్యాచ్ 2007 కి చెందినటువంటి అధికారులు ఉన్నప్పటికీ ఎవరికి రానటువంటి పదవి ఇతనికి ఎలా కట్టబెట్టారు, ఏ ఉద్దేశంతో కట్టబెట్టారు, ఆ జీవోలన్నీ కూడా గత ప్రభుత్వం బయట పెట్టాలి, దానిపై కూడా ఎంక్వైరీ చేయాలి. ఆ ఎంక్వైరీలో ప్రదీప్ రావుకు ప్రభుత్వం స్పెషల్ ఇంట్రెస్ట్ తో ఏదైనా పదోన్నతి కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా ఇదంతా కూడా ఉల్లంఘన కిందకి పాల్పడ్డారు కాబట్టి గత ప్రభుత్వం పైన ఇన్ని రోజుల పాటు ఆ పదవిని ఎంజాయ్ చేసినటువంటి ప్రణీత్ రావు పై కూడా చర్యలు తీసుకోవాలంటే కూడా పోలీసు ఉన్నతాధికారులు దీనిపైన ఒక్కరొక్కరుగా ఫిర్యాదుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం అందుతుంది. పంజగుట్ట పోలీసులు
ఇప్పటికే అతన్ని అదుపులోకి తీసుకొని ఓ రహస్య కార్యంలో విచారణ చేపడుతూ ఎవరు చెప్తే ఈ డేటా అంతా బయటికి తీస్తా ఉన్నారు, ఎవరు చెప్పడం కారణంగా ఇవన్నీ బయటికి తీసి ఎవరికి అందజేస్తా ఉన్నారు, ఇదంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతికి గతంలో వెళ్ళినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తా ఉంది. ఇతర పోలీస్ అధికారులు కూడా ఆరోపణలు చేపడతా ఉన్నారు. వీటన్నిటిపై కూడా విచారణ జరగాల్సి ఉంది కాబట్టి అతన్ని మాత్రం కావాల్సినటువంటి డేటా అంతా కూడా బయటికి తీస్తా ఉన్నారు. అవసరమైతే ఇంటెలిజెన్స్ కార్యాలయానికి తీసుకెళ్లి పంజగుట్ట పోలీసులు సీన్ రికన్స్ట్రక్షన్ కూడా చేపట్టి ఆ డేటాను అంతా ఎలా దొంగిలించాడు, సీసీటీవీ కెమెరాలు ఎలా కట్ చేశాడు, ఆ డేటాని మళ్ళీ పర్సనల్ ల్యాప్టాప్ లోకి ఎలా దాన్ని అప్లోడ్ చేయగలిగాడు, ఆ డేటాను అంతా తీసుకెళ్లి మళ్ళీ ఏ చోట తగలబెట్టాడంటూ కూడా సీన్ టు సీన్ రికన్స్ట్రక్షన్ చేపట్టి అదంతా కూడా ఆ వీడియో రికార్డింగ్ చేసి అదంతా కూడా మళ్ళీ తిరిగి కోర్టుకి సమర్పించేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు అతన్ని అధికారికంగా అదుపులోకి తీసుకున్నామంటూ మాత్రం పోలీసులు వెల్లడించలేదు కాబట్టి 24 గంటల్లో ఖచ్చితంగా ప్రతి నిందితుడిని కేసులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉంది కాబట్టి ఈ రోజు సాయంత్రం లోపు ప్రణీత్ రావుని తిరిగి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. రవితేజ్, అంటే వీరు వెనక ఇంకెంతమంది ఉండే అవకాశం ఉంది? అంటే ఇప్పటి వరకు ఎవరి పేర్లైనా బయటకు వచ్చాయా, లేకుంటే ప్రస్తుతం ఇతని మీద ఎన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? రహస్యంగా ఈ కేసుని విచారణ చేపడతా ఉన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడము, పవర్స్ ని మిస్యూజ్ చేయడము, తన పదవిని అడ్డు పెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరించడము, ఒక వ్యక్తిగత డేటాని ప్రైవసీని దెబ్బతీయకూడదు, ఆ డేటాని బయటికి తీయకూడదు అనుమతి లేకుండా అనే ఒక విషయం తెలిసినప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బండి సంజయ్, రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకుల డేటానంతా కూడా ఎప్పటికప్పుడు తీసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గత ప్రభుత్వ పెద్దలకు అందజేశాడంటూ మాత్రం పోలీసులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మీరు ఎంక్వైరీ సాగిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఎంతమంది డేటా బయటికి తీశారు, ఏ నాయకుల డేటా బయటికి తీశారు అనేది మాత్రం స్పష్టంగా లేదు. కానీ 17 సిస్టమ్స్ ఇతను పర్సనల్ గా ఆపరేట్ చేశాడు. ఇతని కోసం మాత్రమే ఆ సిస్టమ్స్ ని తెప్పించుకొని ఇతను దాన్ని యూజ్ చేస్తా ఉన్నాడు. దాంట్లో ఉన్నటువంటి డేటా అంతా కూడా తనే స్వయంగా ఇతర ల్యాప్టాప్స్ లోకి వేసుకొని ఇదంతా కూడా డిస్ప్లే చేశాడు. ఆ హార్డ్ డిస్క్ అన్ని కూడా పగలగొట్టాడంటూ మాత్రం ఈ అలిగేషన్స్ అతని పైన మోపడం జరిగింది. ఇదే అంశం పైన పంజగుట్ట పోలీసులు విచారణ చేపడుతూ ఉన్నత పోలీస్ అధికారుల పాత్రకు సంబంధించినటువంటి వివరాలపై కూడా దృష్టి పెట్టి వారి పేర్లు ఏవైనా ప్రస్తావనకు తీసుకొస్తే వాళ్లకు సైతం నోటీసులు జారీ చేసి వాళ్ళని పిలిపించి పంజగుట్ట పోలీసులు విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి. రవితేజ్, అంటే అప్పటి ప్రభుత్వంలో ఏమైనా కేసులు నమోదయ్యా, లేకపోతే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక అంటే కక్ష సాధింపు చర్యలకు వెళ్తుంది అనుకోవచ్చా? గత ప్రభుత్వంలో ప్రణీత్ రావు ఎక్కడ కూడా కేసు నమోదు అవ్వకపోవడం, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే ఇది ప్రోత్సహిస్తూ వెనక నుంచి ప్రణీత్ రావును ఒక షాడో టీమ్ గా పెట్టుకొని ఆ షాడో టీం నుంచి ప్రతిపక్ష నాయకుడి ఇన్ఫర్మేషన్, ఈ వ్యక్తిగత డేటాని, సోషల్ మీడియా డేటాని, ఎవరెవరికి ఫోన్ చేస్తా ఉన్నారు, ఏ విషయం పైన మాట్లాడుతూ ఉన్నారు, కేంద్రంలో ఎవరెవరితో టచ్ లో ఉన్నారు, వీళ్ళ నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి, రాబోయేటువంటి ఎన్నికలకు ఏం చేయబోతా ఉన్నారంటే కూడా ఈ ప్రతి మూమెంట్ ని కనుక్కోవడానికే ఈ ప్రణీత్ రావును ఇన్ని రోజులు పాటు ఒక వెపన్ గా యూజ్ చేసుకొని ఆ వెపన్ ద్వారా అన్ని కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ని తెప్పించుకొని అధికార పార్టీ ఇన్ని రోజుల పాటు ఆ పబ్బం గడిపింది అంటూ మాత్రం ఈ ఉన్నటువంటి అలిగేషన్స్. ఇప్పటి వరకు ఇతను ఎంతమంది డేటా బయటికి తీశాడు, ఎవరెవరికి పంపించాడు, ఎవరెవరి డేటా తీశాడు, ఏ పరంగా తీశాడు, ఏ ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి షేర్ చేస్తారనే దానిపై మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు. ఒక డిఎస్పీ హోదాలో ఉండి, ఒక ఉన్నత గల బాధ్యతలో ఉండి, అది కూడా ఎస్ఐబి రాష్ట్రంలో కీలకమైనటువంటి శాఖలో ఒక డిఎస్పీ స్థాయి అందుంది. ఈ రకంగా అవన్నీ కూడా మ్యానిపులేట్ చేయడము, వ్యక్తిగత డేటా వాడుకోవడము, ఎదుగుదల కోసం, పదవుల కోసం, పదోన్నతుల కోసం, ఇవన్నీ అక్రమ మార్గాల ద్వారా ప్రదీప్ రావు ఇన్ని రోజుల పాటు ఎస్ఐబిలో ఒక ఎక్స్పోర్ట్ టీం ని ఏర్పాటు చేసుకుని అన్ని అక్రమాలకే పాల్పడ్డారనే దానిపై మాత్రం వచ్చినటువంటి ఫిర్యాదు పైన మాత్రం పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. అంటే ఇతను పోలీసుల కస్టడీలో ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ఆరోపణలు రుజువైన తర్వాత అంటే ఎటువంటి చర్యలు తీసుకుని ఉన్నారు? పోలీస్ కస్టడీ ఇప్పటి వరకు కోరలేదు. అతని పైన నమోదైనటువంటి కేసుల ప్రకారంగానే అతను అదుపులోకి తీసుకున్నారు. 24 గంటల్లో నిందితుని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ప్రొడ్యూస్ చేసిన తర్వాత అవసరాన్ని బట్టి పోలీస్ కస్టడీ కోరినటువంటి వెంటనే కోర్టు అనుమతిస్తుందా లేదా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాలి. ఖచ్చితంగా కస్టడీ కోరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కస్టడీలో చాలా మంది సీనియర్ పోలీస్ ఆఫీసర్ల పేర్లు కూడా వెల్లడి కావాల్సి ఉంది. మాజీ టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వారి పేర్లు కూడా వెల్లడి కావాల్సి ఉంది. కుటుంబంలోని అనేక మందికి ఇతను వ్యక్తిగత డేటా అంతా కూడా షేర్ చేశాడు అనేది కూడా పోలీసులకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఆ కుటుంబంలో ఎవరెవరు ఆ డేటాని తీసుకొని దేనికి ఉపయోగించుకున్నారు, దేని కోసం ఈ డేటా అంతా కూడా బయటికి తీశారు, ఇదంతా కూడా పవర్స్ ని మిస్యూజ్ చేశారు. ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పోలీస్ శాఖలో ఈ రకంగా పవర్స్ మిస్యూజ్ చేస్తే ఎంత తీవ్ర నష్టం జరుగుతుందన్న ఒక విషయం తెలిసినప్పటికీ డిఎస్పీ ఈ రకంగా వ్యవహరించడంపై మాత్రం
తను దిగజారి తన డిఎస్పీ అనే ఒక మంచి కింది స్థాయి అధికారి లాగా వ్యవహరించాడంటూ మాత్రం పోలీస్ వర్గాల్లోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అతన్ని మాత్రం అందరూట పోలీసులు రహస్యంగా విచారణ చేపడుతూ అతను డిఎస్పీ పదవి కంటే ముందు పదవి తర్వాత ఈ డేటాను అడ్డు పెట్టుకుని అక్రమంగా ఆస్తులు సంపాదించిన అనే అంశంపై కూడా పోలీసులు దృష్టి పెట్టి ఆ వివరాలు బయటకు ఇస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ.